మీరు ఏదైతే ఇస్లాం మతాన్ని స్వీకరించారో ఆ టైంలో ఏ రకమైన బైబిల్ని అనుసరించిన వాళ్ళు ఎప్పుడైతే క్రిస్టియన్గా మారుతారో బాప్తిసం ఇచ్చి మారుస్తారు, లేదంటే కలిమని పట్టించి చేయిస్తారు అని అంటారు. మీరు ఏ రకంగా మారారు? మారడం అంటే ఏముండదు సార్ ఇక్కడ. మారడం అంటే ఇప్పుడు మీరు నా వేషధారణ చూసి బహుశా ఇలా అడగవచ్చు అనమాట. ఇప్పుడు ఉదాహరణకి సంతోష్ ఘనపాటి గారికి తలలో ఒక పిలక ఉంటుంది, ఉంటుందా? ఆయన వస్త్రధారణ వేరుగా ఉంటుంది. అలా సాధారణ హిందువులంతా కూడా ఆ స్థితిలోనే ఉంటారా? ఉండరు కదా. ఇప్పుడు మీరు ఒక హిందూ, ఆయన ఒక హిందూ, మీ వేషాధారణ వేరు, ఆయన వేషాధారణ వేరు. ఆయన అంటే ఒక స్కాలర్ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు నేను సమాజంలో ఒక స్కాలర్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి నేను క్యాప్ ధరిస్తాను, గడ్డం పెట్టుకుంటాను. కానీ ఎక్కడ కూడా ఇస్లాంలో మీరు గడ్డం ఉంటేనే స్వర్గంలోకి వెళ్తారు, క్యాప్ ధరిస్తేనే మీ నమాజ్ అంగీకరించబడుతుందని ఎక్కడ కూడా ఇస్లాం ధర్మంలో చెప్పడం జరగలేదు. కానీ మీరు స్వీకరించేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి కదా, ఆ నియమాలు ఏంటి? ఆ నియమాలు ముఖ్యంగా ఏంటంటే, మెయిన్ మనకు కావాల్సింది అంతఃకరణ శుద్ధి, మనస వాచ కర్మేణ మనము ఆ దైవాన్ని తెలుసుకోవాలి. అంటే ఈ సర్వానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒకడే ఉన్నాడు, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవరు లేరు, మనం ఆయన్నే ఆరాధించాలి, మనము ఆయన్నే అర్చించుకోవాలి, ఏదైనా అడగాలన్నా చేయాలన్నా ఆ దైవంతోనే మీకు సంబంధం కలిగి ఉండాలన్నది ప్రధాన కాన్సెప్ట్. దీన్ని తౌహీద్ అంటారు. తర్వాత ఆయన ప్రవక్తలు, ముఖ్యంగా ఏంటంటే దేవుని నమ్మాలి, దైవ ప్రవక్తలను నమ్మాలి, ఆఖిరత్ అంటారు అంటే పరలోకం. ఈ మూడు విషయాలు, వీటినే తౌహీద్, ఆఖిరత్, రిసాలత్ అని చెప్తారనమాట. ఈ మూడు విషయాలు నమ్మడమే మీరు ధర్మాన్ని తెలుసుకున్నట్లు, అంతే అనమాట. దానికి పవిత్ర వచనం అని చెప్పేసి లా ఇలాహ ఇల్లల్లా అని చదివిస్తారు, ముహమ్మదు రసూలుల్లా అంటారు. నేను సాక్ష్యం ఇస్తున్నాను సృష్టికర్త తప్ప మరొక ఆరాధ్య దైవం లేరు, మరియు నేను సాక్ష్యం ఇస్తున్నాను చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది ఒక కలిమ అనేది ఉంటుందన్నమాట. కానీ మెయిన్ ఏంటంటే మన మనస్సుతో ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. కొంత హిందూ సోదరులో ఉన్నటువంటి భావజాలాలు ఏంటంటే, అంటే నాకు ఇస్లాం సోదరులు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్పేటువంటి అంటే సుంతి అనేది ఒక ప్రక్రియ ఉంటుంది, కింద కట్ చేస్తారు అనేది అని అంటారు బాయ్స్కి. అయితే మరి గర్ల్స్కి ఏం చేస్తారు సార్? అప్పుడు గర్ల్స్కి ఉండదండి. ఇప్పుడు సర్కంసెషన్, ఖత్నా, సున్నతి ఒడుగులు ఏదైతే అంటారో అవి మనకు ఫోర్ స్కిన్ ఏదైతే ఉంటుందో, అంటే పురుషులకు ఏదైతే అంగంపై ఎక్స్ట్రాగా ఉన్నటువంటి స్కిన్ని కత్తిరించడాన్నే సర్కంసెషన్ అని, ఖత్నా అని, సుంతి ఒడుగులని అంటారు అనమాట. అది సైంటిఫిక్గా ధర్మంతో సంబంధం లేకుండా అమెరికాలో చాలామంది యూరోప్ కంట్రీస్లో ఖత్నా చేయించుకుంటారు. అది మెడికల్గా మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసినా దాని యొక్క బెనిఫిట్స్ అనేది మీకు కనిపిస్తాయి అనమాట. అది ఒక సాంప్రదాయం. అది ఖచ్చితంగా ఖత్నా చేయించుకోవాలి అనేటటువంటి నిబంధన లేదు. మొదటి విషయం, మీకు ఖత్నా అంటే సో సుంతి అనేది ఖచ్చితమైన నియమం అయితే కాదు. ఖత్నా అనేది సార్, ఖత్నా అనేది, సున్నతి ఒడుగులు అనేది ఒక సాంప్రదాయం. అబ్రహం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కాలం నుండి ఇది ముందుకు కొనసాగుతుంది. యూదులు ఖత్నా చేయించుకుంటారు, ముస్లింలు ఖత్నా చేయించుకుంటారు, క్రైస్తవులు కూడా ఖత్నా పద్ధతి అనేది బైబిల్లో లూకాస్ వార్తలో ఉంది. యేసుక్రీస్తు వారికి కూడా ఖత్నా చేయించారు. పుట్టినటువంటి 7వ రోజుల్లోనో 6వ రోజుల్లోనో ఆయన ఖత్నా కూడా జరిగిందన్నమాట. ఏ రకమైన ఖత్నా? బైబిల్ అదే ఖత్నా అంటే అదే ఏ రకంగా సుంతి ఒడుగులు అంటే అప్పుడున్నటువంటి టెక్నాలజీ, అప్పుడున్నటువంటి పద్ధతుల ప్రకారంగా సుంతి ఒడుగులు అనేవి జరిగాయి అన్నమాట. ఇది బైబిల్లో ఉంది. బైబిల్లో ఏమని రాస్తుంది? ఏమైనా ఐడియా? బైబిల్లో అదే ఆయనకు యేసు వారికి ఆయన 7వ రోజు ఖత్నా చేయించానని బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంటుంది, న్యూ టెస్ట్మెంట్లో ఉంటుంది. ఖత్నా అనే పదం ఉండకపోవచ్చేమో. సుంతి ఒడుగులు అని ఉంటుంది. సుంతి ఒడుగులు అని తెలుగులో ఉంటుందన్నమాట. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక ముస్లింగా ఖచ్చితంగా ఖత్నా చేసుకోవాలి, చేసుకుంటేనే నమాజ్ స్వీకరించబడుతుంది, చేసుకుంటేనే మ్యారేజ్ చేసుకోవాలి, చేసుకుంటేనే స్వర్గానికి వెళ్తారని ఎక్కడ కూడా లేదండి. లేదు, ఎక్కడ కూడా లేదు. ఖత్నా చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, మన ఇష్టం. కానీ స్పెసిఫిక్గా ఖురాన్లో లేదు. ఖురాన్లో అసలు ఉండదు. ఖచ్చితంగా ఖురాన్లో ఎక్కడ కూడా ఖత్నా అనేటటువంటి ప్రస్తావన లేదు. అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతకంటే గత ప్రవక్తల యొక్క సాంప్రదాయం. కాబట్టి ఖచ్చితంగా చేసుకుంటే మెడికల్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఆరోగ్యానికి మనకు చాలా మంచిది. తర్వాత మీరు ఇది గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయవచ్చు. తర్వాత ఇతర మతాల్లో ఉన్నటువంటి వారు కూడా ఖత్నా చేయించుకుంటారు. రైట్. సిరాజ్ గారు, నా ప్రశ్న చాలా సూటిగా, టోపీ అనేది ఇస్లాం సోదరుడు ఎందుకు ధరించాలి, మీరెందుకు ధరించారు అసలు? సార్, ఇప్పుడు టోపీ అన్నది ఏంటంటే మన వస్త్రాధారణలోనే ఒక భాగం టోపీ అనేది, వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద స్వామీజీలు, పండితులు ఉన్నారు, వాళ్ళ తలపై ఒక వస్త్రం కప్పబడి ఉంటుంది, చూసారా? అంటే ఇది ఒక ఆరాధనలో ఒక విధానంగా వాళ్ళు భావిస్తారు. కానీ ఇస్లాంలో ఆరాధనలో విధానం అని ఎక్కడ కూడా చెప్పడం జరగలేదన్నమాట. అంటే ఇప్పుడు ఇస్లాం ధర్మం వెలుగులో చెప్పాలంటే టోపీ పెట్టుకుంటేనే ముస్లిం అని ఎక్కడా చెప్పబడలేదు. టోపీ ఉంటేనే నమాజ్ అంగీకరించబడుతుంది, టోపీ ఉంటేనే ఉపవాసాలు ఉండాలి, టోపీ ఉంటేనే అన్న ప్రాధాన్యత ఏదీ లేదనమాట. ఇప్పుడు నేను ఉన్నానండి, నాదొక
ఐడెంటిఫికేషన్. అంటే ఇప్పుడు టోపీ గడ్డం ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మనం దైవంతో ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధం కలిగి ఉండాలి అన్న ఆలోచనతో ఇప్పుడు నేను టోపీ గడ్డం పెట్టుకున్నాను, ఏదైనా ఒక చిన్న పొరపాటు చిన్న తప్పు చేసే బదులు ఈ టోపీ దాడి నన్ను ఆపుతూ ఉంటాయన్నమాట. ఓకే, ఖచ్చితంగా ఆపుతుంటాయి. ఎందుకంటే నేను ఈ టోపీ గడ్డం పెట్టుకుని ఏదైనా తప్పు పని చేస్తే ఆ ప్రభావం మొత్తం కూడా ధార్మిక వ్యక్తులపై ధర్మంపై ఆపాదించడం జరుగుతుందనేటటువంటి ఒక భయం ఇప్పుడు కూడా నాలో ఉంటుంది. టోపిక్ ఉన్నటువంటి ఒక ఫార్మాలిటీ ఉంది టోపిక్ కూడా. టోపిక్ ఉంది, కానీ నమాజ్ చదవడానికి లేదా స్వర్గానికి వెళ్ళడానికి ఉపవాసాలు పాటించడానికి టోపీ ఖచ్చితమైనటువంటి విధానం కాదు, ఖచ్చితంగా ధరించాలనేటువంటి నిబంధన ఏది కూడా లేదన్నమాట. బట్ మీరు మసీద్లలోకి వెళ్తే కనుక ప్రతి సోదరు, నేను కూడా మసీద్కి చాలాసార్లు వెళ్ళేస్తున్నాను, ఖచ్చితంగా అక్కడ టోపీలు అవైలబుల్ ఉంటాయి. చెప్పులు బయట వదులుతాము, కాలు చేతులు కడుక్కుంటాం, ఆ తర్వాత టోపీ ధరిస్తాం, ఆ తర్వాత నమాజ్కి వెళ్తూ ఉంటాం. సో టోపీ ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. అవును, ఏంది మరి అక్కడ అన్ని మసీదుల్లో ఉండవు. అదే అంటే కొన్ని మసీదుల్లో ఉంటాయి, కొన్ని మసీదుల్లో ఉండవు అనమాట. కొంతమంది ఏంటంటే కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, అంటే ఇప్పుడు ప్రతి మతం వారు ప్రతి ధర్మం వాళ్ళు సంస్కరించబడాలండి. ముస్లింలు కూడా చాలా బలహీనతలు, చాలా అజ్ఞానం అనేది ఉంది. వాళ్ళ అజ్ఞానం ఏంటంటే, కొంతమంది నమాజ్ రారా బాబు అజాన్ అయిపోయిందంటే జోబులో టోపీ లేదు పోయి అంటాడు. అంటే వాడిని నమాజ్కి ఎలా అయినా మసీదుకు తీసుకురావాలని చెప్పేసి అక్కడ కొన్ని టోపీలు ఉంటాయి, అక్కడ టోపీ ఉంది అని చెప్పేసి వచ్చేసి నమాజ్ చదువుకుంటాడు. కానీ టోపీ ధరిస్తేనే నమాజ్ అవుతుంది అన్న నిబంధన ఎక్కడ కూడా ఇస్లాంలో లేదు. అయితే టోపీకి దేనికి చిహ్నం అని బేసిక్గా అంటారని నాకు తెలిసింది అని అంటే, మొహమ్మద్ ప్రవక్త వారు అప్పట్లో ఎడారిలో ఉండేవాళ్ళు, ఆయన పగిడి కట్టేవారు అనేది ప్రధానంగా చెప్పేవారు. అక్కడ ఈ ఎడారిలో ఇసుక దిబ్బలు ఉండడం వల్ల అవి తల్లో పడడం, ఏదో ఒక రకంగా ఇసుక రేణులు అనేవి పడతాయి తల్లో అనేది ఉద్దేశం ప్రకారంగా పగిడీలు కడతారు. హిందువులు కూడా కడతారు, అది ప్రతి మహారాజు రాజాలు కూడా కట్టారు. కానీ టోపీని మీరు అక్కడి నుంచే ధరించారు, ఆయన చేశాడు కాబట్టి మేము చేస్తున్నాం అనే చిహ్నంగా ఉంది అనేది కూడా ఒక వాదన ఉంది. ఇప్పుడు ఒకవేళ ఎడారి నుండి అందుకే మీరు ధరించారేమో టోపీ అనేది కూడా నా ఉద్దేశం. ఎడారి నుండి ఈ విధంగా కాపీ కొట్టినట్లయితే మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ముస్లిమేతర రాజులు ఎందుకు ధరించారు, తలపాకి ఎందుకు చుట్టుకున్నారు, ఇక్కడ ఉన్నటువంటి స్వామీజీలు ఎవరైతే తలపై వస్త్రం కప్పుకున్నారో వాళ్ళు కూడా ఆ ఎడారి అక్కడ నుండే కాపీ కొట్టారా? వాళ్ళకు వేద పరిజ్ఞానం లేదంటే లేదు, వేద పరిజ్ఞానంలో వాళ్ళు కట్టాలి అనేది వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ధరించారు. ఖురాన్లో మీరు టోపీ పెట్టుకునే నియమం లేనే లేదు, కానీ టోపీ పెట్టుకుంటున్నారు. ఇక్కడేమో ఎండలేదు, అదే డస్ట్ లేదు, ఏమీ లేదు, బట్ స్టిల్ మీరు టోపీ పెట్టుకుంటారు. మీరే కాదు, సోదరులు చాలా మంది కూడా ధరిస్తూ ఉన్నారు. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే, ఖురాన్లో టోపీ పెట్టుకుంటేనే నమాజ్ అవుతుంది, టోపీ పెట్టుకోండి అని ఖురాన్లో లేదు, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అరబ్బు జాతిలో ఆయన తలకు అమామా చుట్టుకునేవారు, దాన్ని అమామా అంటారు, తలపాక పగిడి అంటారు అనమాట, అది చుట్టుకునేవారు. ఓకే, అంటే ఇది కేవలము ఆ అరబు దేశంలో ఎడారికి ఆ ఇసుక మొత్తం చెవుల్లో లేదా తలలో పడకుండా దీన్ని ధరించారు అన్నది సరైనటువంటి విషయం కాదు అది. ఓకే, అది ఏంటంటే ఒక భక్తి భావంతో, ఒక ఆరాధన ఉద్దేశంతో అలాంటి భావాలు మనుషులు వస్తాయి. ప్రవక్త వారు ఇంట్లో ఉండి నమాజ్ చదివించేటప్పుడు కూడా ఆయన తలపాక చుట్టుకున్నారు. కేవలం ఒక 2 సందర్భాలు కనిపిస్తాయి. అప్పుడు ఆయన వెంటనే స్నానం చేసి నిలబడి నమాజ్ చదివించారు. అప్పుడు సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క అపోహ ఉంది. మీరు టోపీ ఎందుకు ధరించారు అని అంటే చెప్పండి. నేను అదే అంటున్నాను. ఇప్పుడు మన సంతోష్ గణపతి గారు ఉన్నారు, ఆయనకు ఒక పిలక ఉంటుంది, ఆయన డ్రెస్ కోడ్ వేరేగా ఉంటుంది. అలా అని పూర్తి హిందువులు అలా ఉండాల్సిన అవసరం లేదు. ఆయన మంచి పని చేశారు. ఆయన వేదం చదివాడు కాబట్టి, వేదంలో వస్త్రధారణ ఎలా ఉండాలో చెప్పింది కాబట్టి, పంచగట్టుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, పాయింట్ వేసుకున్నాం కాబట్టి ఇది దేవుడికి నచ్చదు అని వేదంలో ఉంది అని ఆయన పంచగడతాడు. అండ్ డి విటమిన్ లాంటివి పోవడానికి కొంత వస్త్రం పక్క వదిలేసి లెఫ్ట్ సైడ్ వేసుకుంటారు అనేది ఆయన వాదన. నేను అడిగాను ఆ ప్రశ్న. నేను చెప్పడంలో కొద్దిగా ఇక్కడ మిస్కమ్యూనికేషన్ ఏమైపోయిందంటే, ఈరోజు ముస్లిం సమాజం టోపీకి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఇస్తుందో అంత ఇంపార్టెన్స్ మాత్రం టోపీకి లేదు. కానీ ధరించడం మంచి విషయమే, ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయము అది. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇది ఉంటేనే నమాజ్ అవుతుంది, ఇది ఉంటేనే ముస్లిం అన్న విషయాలు ఏవైతే సమాజంలో, ముస్లిం సమాజంలో కూడా రేళ్ళూనుకొని ఉన్నాయో ఈ అపోహను దూరం చేస్తున్నాను. కానీ నా ఉద్దేశం ఏంటంటే, మీరెందుకు టోపీ ధరించారు మీకు వ్యక్తిగతం ఉంటుంది కదా. నేను ఎందుకు ధరించాలనుకున్నాను, అందుకే నేను టోపీ ధరించాను. గడ్డం ఉంది, దైవ ప్రవక్త వారి సాంప్రదాయం, ఋషుల సాంప్రదాయం. ఇప్పుడు ఎంతమంది అయితే మన ఋషులు వచ్చారో ఆ ఋషులందరూ కూడా గడ్డం పెట్టేసుకున్నారు చాలా వరకు. ప్రవక్తలు కూడా గడ్డం పెట్టుకున్నారు, మహాప్రవక్తలు గడ్డం పెట్టుకున్నారు. మహాప్రవక్తలు చెప్పారు మీరు గడ్డం పెట్టుకోండి. మా దృష్టిలో ఋషువులే ముందు వచ్చారు, తర్వాతనే ప్రవక్తలు వచ్చారు అనేది మా అంచనా. సార్, ఋషులు అంటే ఏంది, ప్రవక్తలు అంటే? ఓకే, మేము హిందువులో మా దేవుళ్ళలో ఋషులే వాళ్ళని దేవుళ్ళని ఆరాధించారు, మా దేవుళ్ళని ఆరాధించారు. ప్రవక్తలు అనేది ఖురాన్లో అల్లాహ్ని ఆరాధించారు. దేవుడు నా దేవుడు, ఇద్దరు దేవుడు వేరు వేరా? వేరు వేరు అనేదే మీరు ఇన్ని రోజులు ప్రవచిస్తుంది. మరి
అల్లా ఇస్లామిక్ వేరు, బైబుల్ జీసస్ వేరు. ఇన్ని రోజులు చెప్పడంలో చెప్పే విధానంలో ఏదైనా పొరపాట్లు జరిగి ఉండవచ్చు. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఏ దేవుడైతే మిమ్మల్ని పుట్టించాడో అదే దేవుడు నన్ను పుట్టించాడు, అదే దేవుడే సమస్త మానవుల్ని పుట్టించాడు. ఆయన అరబీలో అల్లా అంటే, తెలుగులో మనం దేవుడు సర్వేశ్వరుడు అని చెప్తాం. మనల్ని పుట్టించిన దేవుని మనం ఆరాధిద్దాం. డన్, నేను దాన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాను.